పార్వతీపురంలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన ఉందా, కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఉందా, తగిన సంఖ్యలో వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది ఉందా, ఒక్కొక్క కేంద్రంలో అది ఆరోగ్య మందిర్ నుంచి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నుంచి ప్రాథమిక వైద్యశాల, అదేవిధంగా సిఎస్సిలు, ఏరియా హాస్పిటల్, జిల్లా ఆసుపత్రుల్లో తగిన సంఖ్యలో మందుల సరఫరా జరుగుతోందా, ఇతరత్ర ఇబ్బందులు ఏంటి, కొరతలు ఏంటి, ఈ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు, నిరక్షరాస్యత ఎక్కువ కలిగిన పేదలు వస్తున్న సందర్భంగా వారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా, కావాల్సిన వాటికి రెఫరెన్స్ కేజీహెచ్ పంపుతున్నారా, బాలింతలకు కానీ పౌష్టికారం లేకుండా ఉన్న పిల్లలకు కానీ సరైన పౌష్టికారం అందించడం పూర్తిగా వచ్చింది. కావాల్సిన తగిన సంఖ్యలో సిబ్బంది కూడా వచ్చింది. కానీ మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం వల్ల అక్కడ సిబ్బంది ఖాళీగా కూర్చునే పరిస్థితి. కానీ పార్వతీపురంలో మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం వల్ల సిబ్బంది తక్కువ కొరత ఉన్న పరిస్థితి. అంటే ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. వీటిని అన్నింటినీ సరిచేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తగినంత త్వరలో మౌలిక సదుపాయాల కల్పన ఎక్కడైతే అప్గ్రేడేషన్ జరిగాయో 30 బెడ్ల నుంచి 50 బెడ్లకి లేదా 30 బెడ్ల నుంచి 100 బెడ్లకి అప్గ్రేడేషన్ జరిగాయో వాటిలో మౌలిక సదుపాయాల కల్పన చేసి తగిన సంఖ్యలో సిబ్బందిని మంజూరు చేసి మెరుగైన వైద్య సేవలు గిరిజన ప్రాంతాల్లో పేదలకు అందేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఇతరత్ర పార్వతీపురంలో ఉంటున్న కొరతలకు కానీ త్వరితగతిన కొత్తగా వస్తున్న బ్లాక్ ఏదైతే మల్టీ స్పెషాలిటీ బ్లాక్ అని అంటున్నారో వాటిని కూడా పూర్తిగా చేసి 250 నుంచి 300 బెడ్లు అదనంగా తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చి ఇక్కడ అందరికి కూడా ఎక్కడ కూడా బెడ్ల కొరత లేకుండా వైద్య సేవలు అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అదే సమయంలో మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ 3వ ఫేజ్లో మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన చేపట్టడం జరుగుతుంది. దానికి కూడా నెబార్డ్ నుంచి ఫైనాన్షియల్ టైఅప్ ఉంది. వాటిని కూడా త్వరితగతిన అంటే వార్ఫుడ్ బేసిస్లో పూర్తి చేసే ప్రయత్నం తక్కువ సమయంలో చేస్తాం. 4 సంవత్సరాలుగా ఇంకా పునాదుల స్థానంలోనో లేదా గోడల దగ్గరికి నిలిచిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అలా కాకుండా దాని మీద ప్రత్యేక ఇటీవలే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించి ఏదైతే కాలేజీలు 12 కాలేజీలు కొత్తగా ప్రారంభించాల్సి ఉందో వాటి మౌలిక సదుపాయాల కల్పన మీద, అదేవిధంగా సిబ్బంది కూడా, ఎందుకంటే రేపు ఎన్ఎంసీ వచ్చినప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫిషియన్సీ లేదా ఫ్యాకల్టీ ట్యూటర్స్ డిఫిషియన్సీ లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మెరుగైన విద్యని పేదలకు అందించడం కోసం ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏఎస్ఆర్ కానీ మన్యం జిల్లాలో 2 కాలేజీలను కూడా పూర్తి చేసే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. సమస్యలు తెలుసుకుందాం. నేను చెప్పా మౌలిక సదుపాయాల కొరత ఉందని, సిబ్బంది కొరత ఉంది, మహాప్రస్థానం కొరత ఉంది, లేదా అంబులెన్స్ల కొరత ఉంది. ఈ కొరత అన్ని తక్షణమే చేయగలిగిన వాటిని కలెక్టర్ గారు వెంటనే వాటి దృష్టికి తీసుకెళ్లడం, వారు వెంటనే వాటిని స్పందిస్తున్నారు. వాటి మీద కొన్ని మధ్యకాలిక, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉంటున్న వాటిని వీటిని అన్నింటినీ చేసి ఒక బేరీజీ వేసుకుని త్వరితగతిన పనులు పూర్తి. నేను చెప్పినట్టుగా వరం ఏముంది, ఇప్పుడు ఏదైతే అప్గ్రేడ్ చేసిన ఆసుపత్రులు ఉన్నాయో వాటిని పూర్తిగా ముందు యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేస్తాం, తగిన సిబ్బందిని ఇస్తాం, మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. కార్డియాలజిస్ట్ ప్రాబ్లం